గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన ధరణితో రైతులంతా ఇబ్బంది పడ్డారని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో అధికారులతో కలిసి పాల్గొన్నారు వివేక్. భూభారతి కొత్త చట్టంపై రైతులకు వివరించారు. ఇక నుంచి భూభారతితో సమస్యలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైనా కానీ రెవెన్యూ చట్టం ప్రకారంగా రెవెన్యూ భూమి ఎవరిది, ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పినట్టు పానీలలో మన పేరుందా లేదా, కాస్రా పానీలో పేరుందా లేదా, పట్టేదారు పుస్తకాలు ఇవ్వడంలో, మళ్ళీ మ్యూటేషన్ చేయడంలో, ఇవన్నీ రెవెన్యూ చట్టాలన్నీ కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ గారు, మన లోకల్లీ ఎంఆర్ఓ గారు చేస్తారు, ఆర్డీఓ గారు చెక్ చేస్తారు, కలెక్టర్ గారు ఉంటారు. అంటే అన్నీ ఎక్కడైతే సరిగా నడుస్తుందో, ప్రాబ్లం ఏముండదో అది సరిగా నడుస్తుంది. ఎక్కడైతే వివాదాలు ఉంటాయో, ఎక్కడైతే కొట్లాటలు ఉంటాయో, ఈ భూమి నాది, ఈ సర్వే నంబర్ నాది, ఈ సర్వే నంబర్లో ఒక సర్వే నంబర్ని 2 సార్లు డివైడ్ చేస్తున్నారు, కొందరు 4-5 సార్లు డివైడ్ చేసి మళ్ళీ అదే భూమిని మళ్ళా అమ్ముకోవడము, ఇవన్నీ కూడా వివాదాలు కేవలము మన ఎంఆర్ఓ గారు చేస్తారు. ప్రజలందరూ కూడా గమనిస్తారు. సో మీరందరూ కూడా మనకు సమస్యలు ఏదైతే ఉన్నాయో భూ సమస్యలన్నీ కూడా మనం ఎంఆర్ఓ జరుపుకోవాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ హయాంలో ఈ భూదందా ఏదైతే ఆ రోజుల్లో నడిచిందో అది కేవలం ధరణి పోర్టల్, ఆ ధరణి పోర్టల్ తేవడం వల్ల టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆ ధరణి పోర్టల్ని వాడుకొని భూములన్నీ కూడా తగాదాలు వాళ్ళే సెటిల్మెంట్స్ చేసుకొని కలెక్టర్ ద్వారా ఆ రోజులలో వారు అన్ని భూముల పైన కబ్జాలు చేసేది. అప్పుడు దాని తర్వాత మీరే పోయి 50% ఇవ్వడము, ఇవన్నీ కూడా అవకతవకలు ధరణి పోర్టల్లో కావడం జరిగింది. చాలా చోట్ల కూడా పట్టా భూములు ఉన్నాయి కూడా ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చెప్పి మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో వేసి మళ్ళీ లోకల్ టీఆర్ఎస్ నాయకులతో వారితో అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీయడం జరిగింది. మనము ఈ భూభారత్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు మళ్ళీ ఆ ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గర తిరిగేది అవసరం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి రిజిస్టర్ అయిపోతే మనకు మ్యూటేషన్ కూడా అప్పుడే అయిపోతుంది. మనకు ఇన్కమ్ రేట్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ భూభారత్ ద్వారా. అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఆలోచించింది, ప్రజలకు న్యాయం కావాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఈ చట్టంలో కూడా అన్యాయం జరిగితే కలెక్టర్ గారికి అధికారం ఇచ్చినారు, ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారికి, అందరికీ కూడా. మీరు ఎక్కడైతే ప్రెషర్లు ఎవరైనా పెడుతున్నారో, ఇతర ప్రాంతం నుంచి వచ్చి ప్రజలు పెడుతున్నారు, మా భూమి ఇది సెటిల్మెంట్ చేస్తున్నారు, ఇవన్నిట్లో ఎవరు కూడా పోవద్దు. మీరు ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయంగా ఏమున్నదో అది న్యాయంగా చేయాలని చెప్పి మీకు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.